మామ 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 ఏమే ఏమే బామా రే చందు రయ్య పొట్టు చారు చేసా చందు నులక కొంచెం టైట్ చేసా కాస్త నోరు మూసుకుని పంచేయి. ఏంటమ్మా? మన పక్కింటి ధనుంజయ్ గారు లేరు, వాళ్ళు తిరుపతి వెళ్ళారు. వాళ్ళ ఇంటి తాళాలు మన దగ్గరే ఉన్నాయి. నిన్న రాత్రి ఫోన్ చేశారు. వాళ్ళ అన్నయ్య గారి అమ్మాయి వాళ్ళ మెడ్రాస్ నుంచి వస్తుందంట. నువ్వు స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గర దిగపెట్టాలి. కాకపోతే ఆ అమ్మాయి కొంచెం ఉండిదట. ఇదే ఊళ్ళో వాళ్ళ బాబాయ్ గారు కూడా ఉన్నారంట. వీళ్ళ మీద అమ్మాయి అలిగుందంట. అందుకని పొరపాటున వాళ్ళింటికి వెళ్ళిపోతుందో అని వీళ్ళు భయపడుతున్నారు. నువ్వు వెళ్ళి నచ్చ చెప్పి ఎలాగైనా ఆ అమ్మాయిని తీసుకురా. చాలా క్లియర్ గా చెప్పావు. ఒక ముక్క అర్థం ఏదో ఎడంకాలు చెప్పించుకోటే. అర్థం కాలేదా? అదేరా, మన పక్కింటి ధనుంజయ్ గారు లేరు, ఆయన తిరుపతి వెళ్ళారు. ఆయన అన్నయ్య గారు అమ్మాయి రేపు మెడ్రాస్ నుంచి వస్తుందట. ఆయనకి ఆ అమ్మాయికి మెడ్రాస్ నుంచి ఒక అమ్మాయి వస్తుంది, కొంచెం ఉండిది అంట. దాన్ని తీసుకొచ్చి పక్కింట్లో పారేయాలి, అంతేగా? అంతేరా. పేరేంటి? పేరు మర్చిపోయాను కానీ ఆ అమ్మాయి ఎల్లో చుడిదార్ వేసుకొస్తుంటా. మరి ఇంకే చాలు. 5 6 8 చార్మినార్ లో వెతుకున్నానా, పలక్నామాలో వెతికేవు. యారా తెలుగు రాదా? తమిళా? దా వచ్చే. யாருமே இல்லையா? பப்ளிக் இப்படி இழுத்துட்டு போறானே, என்ன நினைச்சிட்டு இருக்க? என்ன பத்தி நோக்கு தெரியாது, கொன்னுடுவேன். மோய் பதா. దా 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 ఎక్కే. అదిల్ల ఇల్లే, ఇంటికి వెళ్ళేది మనం. ఎక్క ఎక్క. దా బొట్టు పెట్టి పిలవాలా నేను? నా లోపలికి రా. దా. ఇందు వీడు తప్పు. వాడు వీడు అనకూడదు. చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి పోతుంటాయి. అంత మాత్రాన మీ బాబాయ్ వాడు వీడు అంటావా? తప్పు కదా. అదిల్లే ఇది ఇల్లే. ఏంటి మీ బాబాయ్ గుండు కొట్టించుకోవడానికి తిరుపతి వెళ్ళారు, వచ్చేస్తారు. అవును, మొగడుకున్నావా? బ్రష్ బ్రష్ పళ్ళు తోముకున్నావా? పళ్ళు తోముకోరు, లిప్స్టిక్ రాసుకుని ట్రైల్ మాత్రం దిగిపోతారు. పద లోపలికే. ఇదిగో ఎంత అలా చూస్తున్నావు? నీ పళ్ళే తోమనేది. కాదు తిను తిను. అది అంత ముడితోనూ పనికిరాదు. ఎక్స్క్యూజ్ మీ, yes ఇది ధనంజయ్ గారి ఇల్లే కదండి? ఇది ధనంజయ్ గారి ఇల్లే. ఇంతకీ మీరెవరు? నేను వాళ్ళ అన్నయ్య గారి అమ్మాయిని, మెడ్రాస్ నుంచి వస్తున్నాను. నా కోసం స్టేషన్ కి ఎవరినో పంపిస్తానన్నారు, ఇంతవరకు రాలేదు. అందుకే చూసి వచ్చేసాను. మరి నువ్వెవరు? அப்பத்துல இருந்து நான் அத தான் சொல்லிட்டு இருக்கேன். అంటే నువ్వు ధనంజయ్ గారి అన్నయ్య కూతురు కాదా? இல்ல. మరి ఎల్లో చుడిదార్ ఎందుకు వేసావు? இது என்னோடது. అంటే ఫ్రీగా బైక్ వస్తే ఎక్కేస్తావా? சொல்றதுக்கு ఛాన్స్గా కుడతేల్. పళ్ళు శుభ్రంగా తోముకోను, 4 ఇడ్లీలు మింగేశావు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏది ఉంటుంది? అసలు ఆ ఇడ్లీలు మీకోసం తెచ్చానండి, తినేసింది. ఇంకా నయ్యం. అమ్మా సరే సరే, ఆ పెట్టి బయలుదేరు. ఏటా లుక్కు పదా. ఇంకా నయ్యం, ఇంకాసేపు ఉంటే ఇల్లంతా 3 గంటలు తీసుకెళ్ళిపోయినది. దా 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 దా. என்ன ராரா, முதல்ல இருந்து நான் அத தான் சொல்லிட்டு இருக்கேன். நீங்க தான் கேட்டிக்கல. என் மேல ப்ளேம் போட்டுட்டு இருக்கீங்க. அறிவு இருக்கா உங்களுக்கு? ఓయ్ ఓయ్ అంటే ఏ ఆటో తీసుకెళ్తండి. పదా ఎక్కు, ఎక్కు తొందరగా ఎక్కు. ఎదుగో నీ బ్యాగు. హలో, అది ఎక్కడ తీసుకున్నా అడిగి అక్కడ దించేసాయి. ఓకే పదా. ఓ పో ఓ. పదండి, దేవుడికి మొక్కుకుంటే పని అయిపోతుంది. கடவுளே, நாங்க பண்ற வேலை மன்னிக்கணும். யாருக்கும் தெரியாம காப்பாத்துப்பா. அடுத்த வாரம் 108 பிரதர்ஷனம் பண்ற சாமி. అబ్బా, ఎవరైనా వస్తారే, త్వరగా రండి. పదండి పదండి, అటు వెళ్తాను. வந்துட்டு இருக்கேன். இதுக்குள்ளயா? ஏய், இங்க யாரோ இருக்கிற மாதிரி இருக்கு. అయినా ఈ టైంలో ఎవరుంటారులే. పదండి పదండి. రండి రండి. పదండి. యారు యారు పదండి.
అబ్బా, ఈ మగవాళ్ళు ఎలా కలుస్తారో ఏమో అర్థం కాదు. నువ్వు కూడా కాల్ చేయి. చూడవే. నాకు తెలిసే నువ్వు చాలా పెద్ద ముదురు అని. చెన్నై రా అది కాదు సార్, వీళ్ళు నా చేత. ఓ తెలుగు వచ్చా? కొంచెం కొంచెం వచ్చు. తెలుగు కొంచెం కొంచెం వచ్చు, సిగరెట్ కాల్చడం మాత్రం పూర్తిగా వచ్చు. అయ్యో, సిగరెట్ ఒకటేనా లేదా రమ్ము, బ్రాండీ, బిస్కీ, జిన్ను, గుట్కా, మట్కా, కైని, గంజా లాంటివి కూడా ఉన్నాయా? ఏదో నాటకాలు ఆడుకో. నువ్వు ఎక్కడో చెన్నై నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ అమ్మాయిలు చెడగొడతావా? మీ కాలు పట్టుకుంటా మన్నికున్నావు సార్. చెన్నైలో కాలు పట్టుకుంటారేమో, ఆంధ్రాలో తప్పు చేస్తే కౌలించుకుంటారు. అవునా కాదా చెప్పండి. సారీ సార్, ఇంకప్పుడు చెయ్యం. బాగుంది, చాలా బాగుంది. ఇవాళకి చాలు. మళ్ళీ రేపు వెళ్ళు వెళ్ళు వెళ్ళా. ఏంటిది ఎంత ఇబ్బంది పెట్టింది? పోరా. అయ్యో వెండా సార్, నాకు అలవాటు లేదు సార్. నాకు మాత్రం రోజు ఇదే పని అనుకుంటున్నావా? స్లోగా ట్రై చేద్దాం. ఎందుకు వచ్చావు? నాకోసాగా ಇಲ್ಲ మరి ಮಾಡಿ చూద్దాం. ఇదేమన్నా తాజ్ మహల్? మనం వచ్చినప్పుడు చూడలేదా? ఎందుకు చెప్తాను అర్థం చేసుకో. వెండా వెండా సార్. ఇష్టం లేదా? సరిపో. చెన్నై ఏంటొకసారి సరేపో. అమ్మాయిని లవ్ చేస్తున్నానేమోనని డౌట్ గా ఉంది. నువ్వు కాస్త చూసి అంటే సీరియస్ అవుదామని. చేస్తే లేకపోతే మానే, మధ్యలో గోలేమిటి? అవును, ఆ అమ్మాయి పేరేమిటి? చెన్నై. చెన్నై ఏమిటి? చిన్ని అయి ఉంటుంది. లేదమ్మా, నేను అలాగే పిలుస్తాను. పేరేదో చెప్పిందమ్మా, గుర్తులేదు సరిగ్గా నాకు. పేరు కూడా తెలియదు, యాదవ ప్రేమించేస్తున్నావు. ఇక్కడ ఉందండి ఇది. అమ్మా అదిగో అమ్మాయి. మిస్ చెన్నయ్య? అవును. ఈ సాంబార్ని ఎక్కడో చూసినట్టుందే. ఒరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నీకు నాకు సంబంధం లేదు. నేనెక్కడ చూసినట్టుందే. ఆంటీ మింగ్లా గుర్తుపెట్టారా? అయ్యర్ అంకుల్ ఇంట్లో కలిసాము. ఓకే ఓకే, అవునవును. నమస్తే ఆంటీ. నమస్కారం అమ్మా. ఏమిటి మీరు ఇక్కడ ఇలా షాపింగ్? అది హెయిర్ క్లిప్స్, తన పెళ్లి ఉంది కదా, షాపింగ్ వచ్చాం. రౌడీ. ఎవరు? అవందా என்னமோ
அவனை பயமுறுத்துறா ஆண்டி. அவனை பார்த்தா నాకు కాలు చేతు వణుకుతున్నాయి. ఇటే చూస్తున్నాడు ఆంటీ. అయ్యో అయ్యయ్యో. వాడా నిన్ను ఏడిపిస్తున్నాడా? ఒరే ఆంటీ వేండం. నిన్నేరా. ఓ వద్దంటీ. నిన్ను కాకపోతే ఎవరిని బే ఇట్రారా. పోలాంటి పోదా ఆంటీ. ఊరుకో. ఏంట్రా ఏంట్రా అపోజ్ ఏంట్రా? ఆ నడకేంట్రా? ఆ బలుపేంటి? వెళతాం ఆంటీ. నువ్వు ఊరుకో. అసలు ఏమనుకుంటున్నారా నువ్వు? హీరో అనుకుంటున్నావా? తోలు తీసేస్తాను. ఇదిగో మళ్ళీ మా అమ్మాయి వెంట పడ్డావని తెలిసిందో కాళ్ళు చేతులు విరక్కొడతాను. తెలిసిందా? ఇలాంటి ఊరికే వదిలేకూడదండి వీడిని. ఏయ్, ఆగు. వాడెవడో తెలుసా? ఎవరు? నీకు కిక్ బాక్సింగ్ వచ్చా? రాదు కదా. వాడికి కిక్ బాక్సింగ్ వచ్చు. కాళ్ళు చేతులు విరక్కొట్టి నీ జేబులో పెడతాడు. బటన్ వేసుకో. మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసావో నా సంగతి నీకు తెలీదు. పోరా. రేయ్ నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. హలో. రేయ్ 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 పక్కరా. ఏయ్, ఏంట్రా దాదాగిరియా? లాగి ఇచ్చానంటే పోరా. వద్దు వద్దు పోరా. రండి. పోలీసు కంప్లైంట్ ఇద్దామా? పోయాడు. మంచి పయ్యే. పయ్యా? పయ్య అంటే తమిళంలో పిల్లాడు. అంటే వాడంటే నీకు ఇష్టమేనమాట. అయితే వాడిని పిలుస్తారు. వేండం ఆంటీ వేండం. దగ్గరదా భయం, దూరం నుంచి ఇష్టం. వాడిని చేసుకుంటే దూరం నుంచి కాపురం చేసేటట్టు ఉన్నావు. పద పద. అరే బాలరాజు ఎట్రా. ఏంటిది? చాగరా కళాక్షేత్రం అండి. అంటే ఇక్కడ సంగీతం నాట్యం నేర్పుతారు. దీని ఓనర్ చాగరా బాగా అవుతారని పిల్లలకి నేర్పుతారు. ఆడిపో పడుకున్నాడు. తండ్రి ఏం పాడితే దానికి వెనకాల మృదంగంతో రెడీ. అల్ల అదిగోండి బాగవుతారు పెద్ద కూతురు. తనకు భరతనాట్యం వచ్చు. మన స్కూల్లో కుర్రాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆడేమో మోసం చేసి వెళ్ళిపోయాడు. భాగవతారికి ఇంకో కూతురు కూడా ఉందండి, చిన్నదే. తనకి కూచిపూడి, కథక్కు, కటక్కు, కలకత్తా అన్ని వచ్చు. మీలాటోళ్ళు కాస్త కాన్సన్ట్రేట్ చేయాల్సిన క్యాండిడేట్. ఏమన్నా లోన్ ఎక్కడ ఉంటుందండి. మీరు ఆ పని మీద ఉండండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మొన్న నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక తమాషా நடந்தது. చెప్పనా? చెప్పండి చెప్పండి. ఓ పెద్ద పాడుపట్ట బంగ్లా. వాడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. అందనాలు కాను. ఉన్నాడా పోయాడా పాకలాను. నేను లోపల పోయాను. ఒకసారి నా మీదకొచ్చాడు. వెంటనే నేను డాయ్ ఎన్నోడ వెచ్చికాదా మంచిదాన్ని కాను అని చెప్పాను. వినలా. రొమాంటిక్ అలాగే నన్ను చూస్తూ దగ్గరకు వస్తున్నాడు. వద్దన్నాను. ఇంకా మీదకొస్తున్నాడు. అవళదా గాలిలోకి ఎగిరి 2 కాళ్ళతో గుండెల మీద బలం వద్దను. నిజంగానా అక్క? మరి నాతో పెట్టుకుంటాడా? ఎగిరి అంత దూరంలో పడ్డాడు. నీకు ఫైటింగ్ కూడా వచ్చా అక్క? ఎదురుగుండా ఉంది కదా, దీన్ని చూసి చూసి పట్టేశా. ఇలానే పిలిచేవాడు. ఇన్నోరు వాటి ఇలా పిలిస్తే కుత్తరిస్తానని చెప్పాను. ఓ చెన్నై రైట్ రా రైట్ రా. ఏంటి ఇక్కడ ఉన్నావు? నా ఇరుకరది ఇంకదా. తెలుగు తెలుగు. మేము ఉండేది ఇక్కడే. ఓహో, నీకు పెళ్లి ఫిక్స్ అయిందంట? లేదు. ఎవడైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏదో యాక్టింగ్ లో వద్దు. ఎవరైనా లవ్ చేసావా? లేదు. ప్లేస్ ఖాళీగా ఉందన్నమాట. నేను ట్రై చేసుకోవచ్చా? ఎన్న ట్రై? నేను ఉండేది పక్కనే, అప్పుడప్పుడు టచ్ లో ఉంటూ ఉండు. ఏంటే పని చూసుకో. ట్రై అంటే ట్రై. ఓ చెన్నై. ఎన్నాంగో? నీ పేరేంటి? మూగాంబిగా అంబాల్. మూగాంబిగా అంబాల్. వద్దులే, చెన్నై బెటర్.